రూల్స్ ఎందుకుంటాయండి? అందరూ జాగ్రత్తగా ఉండాలనే కదండి. అయినా కూడా చాలా మంది అస్సలు పట్టించుకోరండి. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలండి అసలు? అంటే అమ్మా ఇప్పుడు అది పెట్టుకున్నంత మాత్రాన ప్రాణం పోకుండా ఉంటుందా ఏంది? నువ్వు మూసుకో అబ్బాయి. హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ గా బయటపడే ఛాన్సులే ఎక్కువ. అది సరే గాని ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసేస్తే మీకే అర్థమైపోద్దండి. చాలా మంది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల వేషాలేస్తుంటారు. బెంగళూరులోని సిలికాన్ సిటీలో హెల్మెట్ లేని బైకర్లు జరిమానాలను తప్పించుకోవడానికి రకరకాల దారులు వెతికేస్తుంటారు. హెల్మెట్ లేని బైకర్లు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఎడమ లైన్ను ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించండి, హెల్మెట్లతో డ్రైవ్ చేయండి, ఐఎస్ఐ హెల్మెట్ ధరించండి అంటూ అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా వాహనదారులు మాట వినకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని బైకర్లను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు చాలా జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసుల జరిమానా నుండి తప్పించుకోవడానికి బైక్ నడుపుతున్న ఒక రైడర్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైడర్ హెల్మెట్ కు బదులుగా తలపై చిన్న కళాయిని ధరించి వెళ్తున్నాడు. భారీ ట్రాఫిక్ లో జరిమానా తప్పించుకోవడానికి అతను ఈ సరికొత్త టెక్నిక్ ట్రై చేశాడు. ఈ సంఘటన రూపేణా అగ్రహార సమీపంలో ట్రాఫిక్ లో వెళ్తుండగా జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ కు బదులుగా తన తలపై వంట చేసే కళాయి పెట్టుకుని కనిపించాడు. ఆ పక్కగా వెళ్తున్న తోటి ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్ లో బంధించి షేర్ చేశాడు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నాసిరకం హెల్మెట్లను ఉపయోగించిన ప్రయాణికులలో ఒకరైన ఈ వ్యక్తి చాలా మందిని నవ్వించాడు. ఇప్పటి వరకు చాలా మంది ఈ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇలా కళాయి కూడా హెల్మెట్ గా ఉపయోగించి ప్రయాణించిన వ్యక్తి ఆలోచనను చాలా మంది ప్రశంసించారు. అయితే బైక్ పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఇలాంటివి ఫన్నీగా ఉంటాయి గాని ప్రమాదం జరిగితే అంతే సంగతులు, చిత్తగించవలను అంటూ పై లోకాలకు ప్రయాణం చేయాల్సిందే.